వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క రెండవ కథ ఇందులో పూర్తిగా వివరించడం జరిగింది. వ్రత ప్రభావం ఎలా ఉంటుందంటే, ఆయన పెరిగే బ్రాహ్మణుడు కానీ బాగా దరిద్రుడంట, తిండి లేక ప్రతి ఇల్లు భిక్ష భిక్షమెత్తుకొని బతుకుతూ ఉంటాడంట. అంతటి కష్ట సమయంలో కూడా భగవంతుని ఆరాధన చేయడం మాత్రం మర్చిపోడంట. ఆ విధంగా అంతటి కష్టాల్లో కూడా భగవంతుని ఆరాధిస్తుండడం వలన భగవంతుడు సంతోషించేసి భగవంతుడు యొక్క సన్యాసి రూపం చేసి బ్రాహ్మణి వద్దకు వచ్చాడుతాడంట. బ్రాహ్మణోత్తమ, నీవు ఈ విధంగా ఎందుకు భిక్షాటన చేసుకుని బతుకుతున్నావు అని చెప్పేసినట్టుగా బ్రాహ్మణుడు ఏమంటారంటే, అయ్యా నేను బాగా దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, నా కష్టాలు కూడా ఏదైనా ఉపాయం అంటే చెప్పమని చెప్పేసినట్టుగా భగవంతుడు ఏమని చెప్తారంటే సత్యనారాయణ వ్రతం గురించి మొత్తం వివరించి చెప్పి అక్కడనే మాయమైపోతాడంట. ఆ విధంగా భగవంతుడు మాయమైపోయిన తర్వాత బ్రాహ్మణుడు ఏమనుకుంటారంటే, ఎవరో మహాత్ముడు వచ్చి ప్రత్యేకంగా వ్రతం గురించి ఏమని చెప్పేసి చెప్పినాడు కదా, ఇదంతా వాస్తవమే కావచ్చు, వ్రతం చేసుకుంటే నిజంగానే కష్టాలు పోతాయి కావచ్చు అని చెప్పేసి అనుకొని వ్రతం గురించి ఆలోచించుకుంటూ నిద్రపోకుండా కాలం గడుపుతాడంట. నిద్రపోకుండా కాలం గడిపిన తర్వాత పొద్దుపడుస్తుంది అని చెప్పేసి వెంటనే లేచి తలస్నానం ఆచరించి ఒక చెట్టు వద్దకు వెళ్ళేసి ఇది కూడా భగవత్ స్వరూపమే అని చెప్పేసి పూర్తి నమ్మకంతో భగవంతుని వేడుకొని భిక్షాటన కోసం అని చెప్పేసి నగరంలోకి బయలుదేరుతాడంట. ఆ విధంగా భగవంతుడికి నమస్కరించుకొని బయలుదేరినాడు కాబట్టి ఆయనకి కొంత డబ్బు దొరుకుతుందంట. ఆ విధంగా డబ్బు దొరకడం వలన బ్రాహ్మణుడు సంతోషించేసి ఆ దొరికిన ధనంతో పూజకి సరిపడే సామాన్లను తీసుకుని వచ్చి భక్తి శ్రద్ధలో మాత్రం ఏమాటం లోటుపాటు జరగకుండా పూర్తి నమ్మకంతో సత్యనారాయణ సమతమును ఆచరిస్తాడంట. ఆ వ్రత ప్రభావం వలన సత్యనారాయణ స్వామికి అనుగ్రహం పొందడే కాకుండా ఆయన బ్రతికున్నంత కాలం సుఖంగా ఉండేటువంటి వరాన్ని పొందుతాడంట. మంచి ఐశ్వర్యాన్ని, మంచి భార్యపిత్రికలను పొందుతాడంట. ఈ విధంగా ఐశ్వర్యము, భార్యపిత్రికలు, సంతోషము పొందిన తర్వాత బ్రాహ్మణుడు ఏమనుకుంటాడంటే, సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల నాకు ఇట్టి ఐశ్వర్యం కలిగింది కాబట్టి భగవంతుడిని నేను మర్చిపోవద్దని చెప్పేసి ప్రతి నెల విడవకుండా పౌర్ణమి రోజున సత్యనారాయణ స్మృతమును ఆచరిస్తూ ఉంటాడంట. ఆ విధంగా ప్రతి నెల విడవకుండా సత్యనారాయణ స్మృతమును ఆచరించడం వల్ల ఆయన పోయిన జన్మలు ఎత్తి పాపకర్మలు చేసుకుంటూ వాటి నుండి విముక్తి పొందేటువంటి వరాన్ని పొందుతారంట. బ్రతికున్నంత కాలం అష్టైశ్వర్యాలు, రాజభోగాలతో సుఖంగా ఉండేటువంటి వరాన్ని పొందుతారంట. ఆ విధంగా ఇన్నలేని ఈరోజు ఇంత డబ్బు ఎక్కువ దొరికినది, దాంతో సామాన్య గ్రహణం అనుకొని పూజకు సరిపడే సామాన్లు అన్ని తీసుకొని వచ్చి బ్రాహ్మణుని పెట్టుకొని వచ్చి భక్తి శ్రద్ధలో మాత్రం ఎలాంటి లోటుపాటు జరగకుండా పూర్తి నమ్మకంతో సత్యనారాయణ స్వామిని ఆచరిస్తుంట. ఆ వ్రత ప్రభావం వల్ల కట్టెలు కొని వాడు కూడా బ్రతికున్నంత కాలం సుఖంగా నుండి తర్వాత సత్యపురంలోనికి వెళ్ళినాడు. ఇది ద్వితీయోధ్యాయ. బోలో సత్యనారాయణ స్వామి గురించి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహారాజు గారికి సంతానం లేకపోవడం వల్ల భద్రశీలా నది అనేటువంటి ఒక నదీ తీరమున రాజుగారు వైభవపేతంగా మండపాలను ఏర్పాటు చేసి సత్యనారాయణ స్వామిని ఆచరిస్తూ ఉంటాడంట. ఆ సమయమున సాధు అని ఇటువంటి పేరున్న ఒక షౌకారి వజ్రవైద్యుల బంగార వ్యాపారం కోసం అని చెప్పేసి ఆ నదీ తీరమున ప్రయాణం చేస్తూ రాజును చూసి ఆశ్చర్యపడి రాజ్యం వద్దకు వెళ్ళేసి అడుగుతారంట. రాజా మీరు చేయించినటువంటి వ్రతం ఏంటయ్యా అని చెప్పేసిగా రాజుగారు ఏమంటారంటే, నాకు సంతానం లేకపోవడం వల్ల నేను వ్రతం చేస్తున్నాను, మరి వ్రతం ఏంటంటే సత్యనారాయణ స్వామి అయ్యా అని చెప్పేసి చెప్తారంట. చెప్పిన తర్వాత షౌకారికి కూడా సంతానం లేదంట. మరి నాకు కూడా సంతానం లేదయ్యా, నేను కూడా వ్రతం చేయవచ్చునా అని చెప్పేసిగా వ్రత విధానం మొత్తం తెలుసుకొని వ్యాపారం చేయడానికి వెళ్ళిపోతాడంట. వ్యాపారం పూర్తి చేసుకున్న తర్వాత తన ఇంటికి చేరుకున్న తర్వాత తన భార్య ఇంటికి లీలావతిని పిలిచేసి సత్యనారాయణ స్వామి ఒక భగవంతున్నాడంట, ఆయన సేవించిన వారికి విజయం కలుగుతుందంట, తర్వాత సంతానం కూడా కలుగుతుందంట, కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతుందంట. మనకి సంతానం కలిగినచో మన తాహదుకి తగ్గట్టుగా వైభవపేతంగా సత్యనారాయణ స్వామి చేసుకుందామని చెప్పి ముడిపోయమ్మ అని చెప్పేసి చెప్తారంట. లీలావతి అదేవిధంగా భగవంతుని పేరు మీద ముడిపేసి నుంచి ప్రతిరోజు భగవంతుని సేవించుకుంటూ ఉంటుందంట. ఆ విధంగా భక్తి శ్రద్ధలతో భగవంతుని నమ్మి బుద్ధి చేస్తుండడం వల్ల భగవంతుడు సంతోషించేసి కుమార్తెను ప్రసాదిస్తున్నాడు. కుమార్తెకు కళావతి అని పేరు పెట్టుకుంటారంట. కళావతి అమావాస్య తర్వాత చంద్రుడు వచ్చినట్టు రోజు అవస్థ ఉండదంట. అప్పుడు లీలావతి భర్తను చూసేమంటదంటే, మనం సంతానం ఉండేచో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా అని చెప్పినాడు కదా, ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నాడు, వ్రతం చేయండి అయ్యా అని చెప్పేసి వ్రతం గురించి గుర్తు చేస్తుంట. గుర్తు చేసిన తర్వాత షావుకారి మాత్రం డబ్బు పిచ్చిలో ఉండేసి, మనం ఇంకా ఐశ్వర్యవంతులం కావాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇప్పుడు వ్రతం చేయవలసినటువంటి అవసరం ఏమున్నదయ్యా, అమ్మాయి పెళ్లి సమయంలో వ్రతం చేయవచ్చులే అని చెప్పేసి ఆమెను సమాధానపరిచేసి వ్యాపారం కోసం అని చెప్పేసి వెళ్ళిపోతారంట. కొంతకాలం గడిచిన తర్వాత అమ్మాయికి పెళ్లి వయసు వస్తుందంట. పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఒక యోగ్యుడైన వైశ్య కుమారుని తీసుకోవడం అని చెప్పేసి ఒక దూతని పంపిస్తుందంట. ఆ దూతనే అనేక పెద్ద పెద్ద పట్టణాలు తిరిగేసి ఒక యోగ్యుడైన వైశ్య కుమారుని తీసుకొని వస్తాడంట. ఆ వచ్చినట్టు వాడు తనకు అన్ని విధాలు సరైన వాడవడం వలన అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాడంట. పెళ్లి వైభవంలో పడేసి సత్యనారాయణ వ్రతం మర్చిపోతాడంట. ఆ విధంగా 2 సార్లు కూడా వ్రతం చేస్తా అని చెప్పేసి మర్చిపోవడం వల్ల ఈ షౌకారిక కుటుంబానికి దారుణంగా కఠిన దుఃఖాలు కలుగాలని చెప్పేసి భగవత్ శాపం మీద వెళ్తుందంట. తర్వాత తన వ్యాపారాన్ని అల్లుడే కదా చూసుకోవాలని చెప్పేసి అల్లుని కూడా వ్యాపారం చేయడానికి వెంట పెట్టుకుని వెళ్తాడు. వీళ్ళిద్దరు కూడా చంద్రకేతు మహారాజు రాజ్యంలో పరిపాలించే సమయంలో రాజుగారి ధనాగారంలో దొంగతనం చేస్తారంట. దొంగతనం జరిగినదని చెప్పేసి తెలుసుకున్న రాజభట్లు దొంగలను పట్టుకోవాలని చెప్పేసి రాజ్యంలో తిరుగుతూ వస్తుంటారంట. అంతేకాకుండా దొంగలు ఏమనుకుంటారంటే, ఒకవేళ మేము రాజభట్లు తొలగించాము, మమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టారు, మేము ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పేసి దొంగతనం చేసిన ద్రవ్యమంతా తీసుకొని వచ్చి ఈ షావుకార్ల వద్ద విడిచిపెట్టేసి వారు అక్కడి నుంచి పారిపోతారంట. రాజభట్లు ఏమో షావుకార్లను చూసి వీరే కావచ్చు దొంగలని చెప్పేసి వాడిని కట్టేసి రాజు దగ్గరికి తీసుకొని వెళ్తారంట. ఏమని చెప్తారంటే, దొంగతనం చేసిన ధనాన్ని దొంగలను కూడా తీసుకొని వచ్చినాము, విచారించి తగిన శిక్ష విధించండి అయ్యా అని చెప్పేసి చెప్తారంట.
రాజుగారు మాత్రం కోపం తెచ్చుకొని నా ధనాగరణ దొంగతనం చేస్తారా అని చెప్పేసి వీరిని తీసుకుపోయి కారాగృహం బంధించండి, మన ధనవంతులు మన ఆధీనం చేసుకొని వీరిని ప్రాణంతో విడిచిపెట్టేదే లేదు అని చెప్పేసి ఆజ్ఞాపిస్తారంట. రాజభట్లు అదేవిధంగా వారిని తీసుకుపోయి కారాగృహాన్ని బంధిస్తారంట, అనేకమైనటువంటి కఠిన శిక్షలు విధిస్తూ ఉంటారంట. షావుకారు ఇంట్లో ఉన్నటువంటి ధనవంతులు దొంగలు ఎత్తుకొని పోతారంట, భార్య అయినటువంటి లీలావతికి రోగం వస్తుందంట, కూతురు అయినటువంటి కళావతికి మనోవిచారణలు ఎక్కువైతారంట. వారికి తిండి లేక ప్రతి ఇల్లు కొద్ది రీచో భిక్షం ఎత్తుకొని బతుకుతూ ఉంటారంట. ఇంతటి కష్ట సమయంలో కళావతి ఒక రోజున సాయంకాల సమయమున బ్రహ్మణి ఇంట సత్యనారాయణ సమర్థం జరుగుతుండగా పూర్తి వారికి అక్కడే ఉండి ఆలస్యంగా ఇంటికి చేరుకుంటుందంట. ఆలస్యంగా వచ్చిన కూతురుని చేసిన తల్లి ఏమంటదంటే, ఇంత పొద్దుపోయే వారికి ఎక్కడున్నావమ్మా అని చెప్పేసట్టుగా సత్యనారాయణ స్వామి అటువంటి ఒక భగవంతుడు ఉన్నాడంట. ఆయన క్షమించిన వారి కష్టాలు పోతేనగా బట్టం పూర్తి వారికి అక్కడే ఉండి వచ్చినాను, అందుకే ఆలస్యమైనది సత్యనారాయణ చేసుకుంటే నిజంగా కష్టాలు పోతాయి అంటారు కదా. ఇంతటి కష్టాల్లో కూడా మాకు భగవంతుడు అనుకొని భక్తి శ్రద్ధలతోని తన ఇంట్లో ఉన్నటువంటి సామాన్లతోని సత్యనారాయణ సమర్థం ఆదరించి భగవంతుని వేడుకుంటాడంట. వేడుకోవడమే కాకుండా భగవంతుని అనేక విధంగా పొగిడిన తర్వాత భగవంతుని వేడుకున్న తర్వాత సంతుష్టమైనటువంటి భగవంతుడు రాజుగారి కల్లో కనబడి వెంటనే వాళ్ళిద్దరిని విడిచిపెట్టడం, వారు వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు దొంగలు కాదయ్యే షావుకారులు అని చెప్పి చెప్తారంట. రాజుగారు వెంటనే సభ ఏర్పాటు చేసి విచారణ చేస్తారంట. విచారణలో భాగంగా వాళ్ళు షావుకారులు అని చెప్పేసి తెలగా వారి కట్టుకుంటే మంచి బట్టలు ఇచ్చేసి, మీరేదో దైవీకమైనటువంటి తప్పు చేసుకున్నారయ్యా, అందుకని మీకు ఈ విధమైనటువంటి కష్టం వచ్చినది, మీకు ఏ కష్టం లేదు, సుఖంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి వారిని ఆజ్ఞాపిస్తారంట. షావుకారులు కూడా రాజుగారిని అనేక విధంగా పొగడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారంట. ఇది తృతీయోధ్యాయ. బోలో